చూడండి, మీ ఇంట్లో ఏదైనా పురుగు పడితే ఎక్కడ పోస్తారు? అవి ఎండలో ఆరబోస్తారు. దుప్పట్లు దిండ్లు చెదలబడితే ఎక్కడ పోస్తారు? ఎండలో పెడతారు. వస్తువులకే కాదు, దేహాలకు కూడా గనక ఎండ తగలకపోతే చెదలు పట్టి తుప్పు పట్టి నిర్జీవమైపోయి అవయవాలు పనిచేయక మానవుడు మరణానికి మార్గం పోవాల్సిందే, మరణ మార్గానికి డోరు తెరవాల్సిందే. అందుకే ప్రతిరోజు భారతదేశంలో వృద్ధులు చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ ఇంటి ముందు అరుగుల దగ్గర, గచ్చు అరుగులు అంటారు, రచ్చబండలు అంటారు, ఇంటి ముందు కూర్చొని చక్కగా నలుగు పెట్టి ముసలాయన ఎత్తుకొని గంటో అరగంటో కూర్చుంటారు. అందుకే మనం చదువుకున్నప్పుడు చూడండి, డి విటమిన్ తగ్గితే దొడ్డి కాళ్ళు వస్తాయని చూపిస్తారు. మరి దానికి మందు ఏంటంటే ఇవాళ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా చదువుతున్నారు, NIN, సూర్యరశ్మిలో ఉంచితే దొడ్డి కాళ్ళు మంచి కాళ్ళు అవుతాయి అంటున్నారు. చూడండి ఎంత అద్భుతంగా సూర్యుడు, అందుకే ఆయన్ని విశ్వ ఆధారభూతమైనటువంటి శక్తి స్వరూపుడు కాబట్టి భగవానుడు సూర్య భగవానుడు అన్నాడు. అందుకే పురాణాల్లో సూర్య నమస్కారాలు చేయమని మనకి నొక్కి ఒక్కాని మనుషులు మైల్కొల్పుని సూర్య నమస్కారాలతో మొదలుపెట్టారు. మీరు గురుకులాలకు పోండి, వేద పాఠశాలకు పోండి. పూర్వంలో అనగా నేను పుట్టకముందు 80s 70s, సింపుల్గా 80sలో కూడా ప్రతి ఇంట్లో సూర్యుడికి ప్రొద్దున్నే ప్రదక్షిణలు చేసి ఆజ్ఞం చేసేవాళ్ళు. అంటే సూర్యుడిని ఎందుకు ఆరాధించారంటే దేవుడని కాదు, సృష్టికి నువ్వే ప్రథమ కర్తవి. అందుకే ఆయన్ని బహునామములలో పిలిచారు. ఏ మాసములో సూర్యుడు ఎలా కనిపిస్తాడన్న దానికే ఆయన పేరు అర్కాయ నమః, భాస్కరాయ నమః, ఖగాయ నమః అని రకరకాల పేర్లతో ఆయన రూపము, కవళికలు, ఆ సూర్యునిలో ఉద్భవించే సూర్యకిరణాల్లో కనిపించే తేజస్సును బట్టి ఆయనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచిన పేర్లతోనే ఇవాళ మనం సూర్య నమస్కారాలు నేర్చుకున్నాం. అందుకే యోగ శాస్త్రంలో సూర్య నమస్కారాలు ఏ శరీరం అయితే రోజు చేస్తుందో ఆ శరీరమునకు సర్వరోగ నివారణ మంచి సాధన సూర్య నమస్కారాలు. శ్వాసక్రియ, నాడీక్రియ, మొత్తం జీర్ణక్రియ, రీప్రొడక్టివ్ అంటారు, సంతానోత్పత్తి క్రియ, మనోక్రియలు మొత్తం సవ్యస్థితిలోకి వచ్చి మానవుని అంతర్గత దేహ నడవడికకు ఉపకరించే గొప్ప ఆహారము సూర్యరశ్మి. సో ఈరోజు మొదలుపెట్టండి. మీ ఇంట్లో చర్మ రోగాలు వస్తున్నాయా? విటమిన్ డి తక్కువ ఉందా? B12 లేదా? మానసికంగా ప్యానిక్ అటాక్ అంటారు, పెరాలసిస్ అంటారు, అల్జీమర్స్ అంటారు. ఈ రోగాలకు మత్తు మందులు వేసుకొని స్టెరాయిడ్స్ వాడి రోజుల తోడబడి గదిలో పడుకొని ముసుగు కప్పుకొని మాట్లాడట్లేదు. ఎంతో యాక్టివ్గా ఉండే కొంతమంది పిల్లలు, స్త్రీలు ఇవాళ ఒక జీవం ఉన్న శవాల్లాగా ఇళ్లల్లో కనిపిస్తున్న కేసులు మాకు వస్తున్నాయి. మరి వీటికి పరిష్కారం తెలుసా మీకు? కొర్రలు తింటే తప్పు అనడంలా, సామలు తింటే తప్పు అనడంలా, కొబ్బరి నూనె తప్పు అనడంలా, వీటన్నిటికంటే ముందు మీరు